నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతి చిన్నాను మాట్లాడుతున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ చల్లని తల్లిని వేడుకుంటూ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే భవానీలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి భవానీల ఊరేగింపు కార్యక్రమం గురించి మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో అమ్మవారు ఊరేగింపు ముగించుకుని మన ఇంటి వద్దకే రాబోతున్నారు. అందులో భాగంగా భవానీలకి మన ఇంటి దగ్గరే భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అందులో లాస్ట్ అండ్ ఫైనల్ అరటికాయ బజ్జీ. ఇదైతే భవానీల కోసం నిష్టతో ఉల్లి వెల్లుల్లి మసాలా లేకుండా సాత్వికంగా తయారు చేసినటువంటి సాత్విక భోజనం. సాత్విక భోజనంలో ఎంతో పరమార్థం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. చల్లని తల్లి అమ్మవారు దీవెనలు మాపై ఎళ్ళవేళలా ఉంటూనే ఉంటాయి. ఆ అమ్మవారు చక్కగా వచ్చి మా ఇంట్లోనే ఆసీనురాలాయి. అమ్మవారు 5 రోజులు మా చేత పూజలు అందుకున్నారు. భవానీలు ఎంతో తృప్తిగా భిక్షను స్వీకరిస్తున్నారు. ఆ తల్లి దీవెనలు వీరిపై ఎల్లవేళలా ఉండి దీక్ష సంతోషకరంగా భక్తి శ్రద్ధలతో సాగాలని ఆ తల్లిని వేడుకుందాం. అలాగే మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ జగన్మాతకు మరొక్కసారి ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో భవానీల నిప్పుల గుండం కార్యక్రమం చూద్దామండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. జై దుర్గా భవానీ మాతాకు జై.